శివకోటి వారి నూతన గృహ ప్రవేశ ఆహ్వానం. చూడండి మా నాన్నగారు కింద గ్రౌండ్ ఫ్లోర్ అన్నమాట. క్రింద గ్రౌండ్ ఫ్లోర్ ఇలా వచ్చింది. ఇది టీవీ యూనిట్, ఇది కబోర్డు, ఇది తూర్పు గోడ మెయిన్ ఎంట్రన్స్. ఇది మెయిన్ ఎంట్రన్స్ ఇదంట. ఇది మెయిన్ ఎంట్రన్స్ గోడ. ఇలా వచ్చిన తర్వాత ఇది సెకండ్ బెడ్రూమ్. అబ్బా బాత్రూమ్ కూడానా? బాత్రూంలో సీలింగ్ మళ్ళీ మారడానికి కూడా స్టెప్స్ కూడా దీనికి. ఇది ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్తున్నాం. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇలా వచ్చిన తర్వాత మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్. ఓకే, ఇది ఒక స్పేస్. ఇది ఏదో చిన్న ఫ్రేమ్ పెట్టుకోవడానికి అయితే మంచి స్పేస్ ఉంది. ఓకే, ఇది కబోర్డ్. ఇది అవుటర్ సైడ్ ఇలాగే ఇక్కడ స్విచ్లు ఉన్నాయా తల్లి? వెరీ గుడ్ నాన్న, బాగున్నాయి, సూపర్. సో ఇది డిజైన్. వంటగదిలోకి వెళ్తామండి ఇప్పుడు. వంటగదిలో డిజైన్ కలర్స్ ఇంటూ లైట్స్. వంటగది అయితే ఇంకా చిమ్ని పెట్టాలి. వంటగది అయితే చాలా స్పేషియస్గా ఉంది. ఇది హాల్. ఇది హాల్ అన్నమాట. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్తాం. జాగ్రత్తగా స్టెప్స్ ఎక్కి ఇక్కడ కూడా స్టెప్స్ దగ్గర వాష్రూమ్ వచ్చింది. అద్దాలు ఎంచేసాం, ఇంకా చిన్న అద్దాలు. ఇక్కడ ఇంకా గ్లాస్ పెట్టించాలి, గ్లాస్ పెట్టించలేదు. ఇదంతా గ్లాస్ వస్తుంది. నాన్నగారు పూజ చేస్తున్నారు. ఇదంతా బయట ఫస్ట్ ఫ్లోర్లో వాషింగ్ ఏరియా. ఇదంతాను వాషింగ్ ఏరియా. ఇది బ్యాక్ సైడ్ చూడండి. వాషింగ్ ఏరియా నుంచి ఇదంతా పోర్టుకో అయితే చాలా స్పేసియస్గా వచ్చింది మనకి. ఇది మెయిన్ డోర్. ఇప్పుడు మనం లోపలికి ఎంట్రన్స్ అవుతాం. ఇది మెయిన్ హాల్.
చింతలి గిడ్గా. ఇది హాల్లోకి ఎంటర్ అయ్యాం. హాల్లో ఎంటర్ అయిన తర్వాత యాక్చువల్లీ ఇక్కడ చిన్న పార్టీషన్ చేస్తాం. అంటే అది 3 వస్తాయి కదా డిజైన్, దాన్ని ఏమంటారో తెలియదు, మర్చిపోయింది. ఇది వంటగది చూడండి ఎంత స్పేషియస్గా ఉందో, చాలా స్పేషియస్. చూసారా ఎంత స్పేషియస్గా ఉందో వంటగది. సో ఇది మెయిన్. మనం ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్కి వెళ్దాం. ఇది మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్లో డిజైన్స్ ఇవి. మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్. మనకి ఎలా తీసుకొచ్చారన్నమాట, ఓల్డ్ గాలి ఇస్తారు. మాస్టర్ బెడ్రూమ్కి పక్కన అటాచ్డ్తో పాటు ఇది హాల్లో మనకి వాష్రూమ్ కూడా వచ్చింది. ఇప్పుడు సెకండ్ బెడ్రూమ్కి వెళ్తాం. చిల్డ్రన్స్ బెడ్రూమ్ సూపర్. సూపర్ కలర్స్. సీరియల్ లైట్స్ కూడా వేసారు ఇక్కడ, చిన్న చిన్న సీరియల్ లైట్స్. నాన్నగారు పూజ చేస్తున్నారు. ఏం చేస్తున్నానన్నా? డోర్ అద్భుతం. టేక్వుడ్, పక్క టేక్వుడ్, సూపర్ డిజైన్. ఇది కూడా యాక్చువల్లీ ఇది సింగిల్ డోర్ రావాలి, కానీ హాల్లో కాబట్టి దీన్ని డబుల్ డోర్గా చేసి సూపర్. వెరీ గుడ్ నానా. టీవీ యూనిట్ ఇక్కడ వస్తుంది. యాక్చువల్లీ ఇక్కడ ఏమంటుందో దాన్ని ఏమంటారు? ఇక్కడ పార్టీషన్ ఏంటది? అలా ఐరన్స్ అవి పెడతారు కదా, డైనింగ్ పార్టీషన్. ఇప్పుడు మన సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నాం. సో ఇక్కడ ఏమి ఇంకా కన్స్ట్రక్షన్ అయితే చేయలేదు, జస్ట్ ఓపెన్ స్లాబ్ వేసి అయితే వదిలేయడం జరిగింది. దీనికి మెట్లు కూడా పెట్టేసాం. సో ఇక్కడ ఓపెన్గా స్పేస్ ఉంది కదా ఇక్కడ, ఎందుకంటే ఇలాగా ఓసల్లాగా వస్తాయి అన్నమాట. చక్కగా మంచి డిజైన్ అయితే చేయడం అయితే జరుగుతుంది. అది స్పేస్ ఓవరాల్గా కింద నుంచి అయితే బిల్డింగ్ వ్యూ మనకు కనపడదు, కానీ టెంట్లు వేసేసాం, కనపడలేదు. దట్స్ ఆల్.